మీకు అందరికీ వందనాలండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ వెడ్నెస్డే. ఏమనుకున్నారు మీరు? ఐ విష్ యూ అనగానే మెరీ క్రిస్మస్ అయితే హ్యాపీ క్రిస్మస్ అంటాడు అనుకున్నారా? అయ్యేది కుదరదు. ఇక్కడ ఈరోజు ఏ రోజు? బుధవారం. కరెక్ట్ చెప్పారు. ఇక వేరే ఏదైనా మనసులో తీసి చెత్తబుట్లో పడేయండి. ఇది కాకుండా వేరే ఆలోచన ఏదన్నా ఉంటే సరేనా? క్రైస్తవులకు పండుగలు లేవు. క్రైస్తవులకి పండుగలు లేవు. ఇది మాత్రం మనసులో పెట్టుకోండి. వెరీ గుడ్. నాకంటే ముందు తారాజీ గారు బాల్కి నుంచి 700 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆయన తన కుమారులతో పాటు మన మధ్యకి వచ్చి రాత్రంతా ఆయన నిద్రపోకుండా నేను నిద్రపోతున్నానో లేదో నన్ను చూసుకున్నాడు. ఎందుకంటే మొన్న 2 రోజులు నాకు జ్వరం, ఒంట్లో బాగాలేదు. ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మాట ఇచ్చి వెళ్ళకపోతే బాగోదని మెడిసిన్ తీసుకుంటానే వచ్చాను. అయితే వచ్చిన తర్వాత వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకవేళ ఈ రోజు నేను రాకుండా ఉంటే మీ అందరినీ మిస్ అయ్యేవాడిని. ఇంతమందికి దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి గొప్ప అవకాశాన్ని కూడా నేను కోల్పోయి ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. ఇది ఏమైనా కూడా తానాజీ గారి ద్వారా ఒక మంచి దైవ వర్తమానాన్ని మనం విన్నాం. ఏంటి ఆ వర్తమానం? క్రీస్తు ప్రభువు నిత్యుడు అనేటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. అంటే ఆయన నిత్యము ఉనికి కలిగి ఉన్నాడు అనేది, ది ఎటర్నాలిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్. అంటే ఏదో యేసు ప్రభు యొక్క ఉనికి కేవలము కన్య అయిన మరియ గర్భం నుండి పుట్టినప్పటి నుండి ప్రారంభమని చాలామంది అనుకుంటున్నారు. అలాంటి వారికి ఈరోజు ఒక కనువిప్పు కలిగిందని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి ప్రభు యొక్క ఉనికి నిత్యమైనది అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. సరే, మరి నేనేం చెప్పాలి ఇక? సరే, యేసు ప్రభు లేక ప్రభు అని యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా? మీరు ఎవరికైనా ఆకలిగా ఉందా? చేయి చూపించండి, భోజనం తెప్పిస్తాను. తింటా కూడా మీరు వినొచ్చు, ఇబ్బంది లేదు. నిద్ర వచ్చే వాళ్ళు కొంచెం లేచి అలాగెలా కాళ్ళు చేతులు అలా జాడించి మళ్ళీ కూర్చోండి. సరేనా? జాగ్రత్తగా మాటలు మాత్రం వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశం కొరకు వచ్చారు అనేది బైబిల్ గ్రంథంలో నమోదు చేయబడినటువంటి గొప్ప సందేశం. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి 34 కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నాయి? నోడలేదా మీకు? వందనాలు చెప్తే వందనాలు చెప్పరు, ఆకలి అవుతుందంటే ఆకలి అవుతుందా లేదో చెప్పరు, నిద్ర వస్తుందంటే అది చెప్పరు. ఏమైంది మీకు? నోర్లు ఉన్నాయి, అందరికి నోర్లు ఉన్నాయా? సరే. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఎన్ని కారణాలు బైబిల్ నమోదు చేయబడి ఉన్నాయి? వెరీ గుడ్. అంటే వాటిలో ఒక్క కారణం మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేయబోతాం. 34 చేస్తే 3 రోజులు పడింది, అట్లా కాదు. ఆ 34 కారణాల్లో ఒక కారణం, వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, లేక ఆయన ఎందుకు పంపబడ్డారు. యేసు ప్రభు లోకానికి రావడంలో గల దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనేది ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నానికి ముందుగా జీవనల్లి కేఆర్పురం క్రీస్తు సంఘముల వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది సెలవు దినం. ఈరోజు మీరు అనుకుని ఉంటే ఈ దినాన్ని మీరు ఎలాగైనా స్పెండ్ చేసి ఉండొచ్చు, అది మీ ఇష్టం. మీరు బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు సెలవు దినాన్ని వ్యర్థం చేసుకోకూడదని
సమయాన్ని వెచ్చించి, ధనాన్ని వెచ్చించి మీరు ఇలాగ కూడుకోవడం అనేటువంటిది చాలా అభినందించదగిన విషయం. నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ఇలాగే సమయం దొరికినప్పుడంతా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం మనకెంతో మంచిది. సరే, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి అనేక కారణాలున్నా వాటిలో ముఖ్యమైనటువంటి ఒక కారణాన్ని మనం ధ్యానం చేస్తాం. అది ఆ కారణం లేక ఆ ఉద్దేశం లూకా సువార్త 19వ అధ్యాయము 19వ వచనంలో నమోదు చేయబడింది. చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఆ యొక్క కారణము నమోదు చేయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో లూకా ఇలా నమోదు చేస్తున్నాడు. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. అతను ఎవరు? అతనితో చెప్పాను. ఎవరు అతను? అతనంటే ఎవరు? చెప్పినట్టు చెప్పింది ఎవరు? నన్ను చూడాలి మీరు. ఎటు చూడకూడదు, అటు ఇటు చూడకూడదు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పారు ఈ విషయం? నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడని ఎవరితో చెప్పారు? మనిషి కుమారుడు చెప్తున్నాడు. ఎవరితో? జక్కయ్యతో చెప్తున్నాడు. ఎరుకో పట్టణస్థుడైనటువంటి జక్కయ్యతో నశించిన దానిని వెనక రక్షించడానికి వచ్చిన మనిషి కుమారుడు ఆయనతో చెప్పాడు. ఇది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మీరు మొదటి వచనం నుండి 9 వచనాలు చదివితే అప్పుడు ఆ 10వ వచనం అర్థమైంది. మొదటి వచనం చదువుతున్నాను. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోగుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను అని అక్కడ రాయబడింది. అంటే ప్రభువైన యేసు నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చిన మనిషి కుమారుడే ఆ జక్కయ్య అనేటువంటి మనిషితో, ఆ వ్యక్తితో ఈ మాట చెప్పాను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి. లూకా సువార్త 19:10 ఇప్పుడు 3 సార్లు చదివారు. ఇంక చదవను, జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 19:10 ప్రకారం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దానిని రక్షించడానికి కాదు, వెదకి రక్షించడానికి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. సరే, ఈ వాక్యము మీకు నేను వివరించకుండా మీరు అర్థం చేసుకోవడానికి ఇంకొక టెక్నిక్ చెప్తాను. ఈ లూకా 19:10 మీకు సులువుగా అర్థం కావడానికి ఒక మార్గం చెప్తాను. అదేంటంటే ఈ లేఖన భావంతో పోల్చి, ఈ వచనంతో పోల్చి ఇంకొక వచనం చదవమంటాను. అప్పుడు మీరు ఈ వచనం చాలా ఈజీగా అర్థమైంది. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం చదివితే లూకా 19:10 మీకు స్పష్టంగా అర్థం కావాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదివితే మీకు ఇది అర్థమవుతుంది. ఏముంది అక్కడ? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఇప్పుడు అర్థమైందా? లూకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు అంటే అర్థం ఏంటి? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని అర్థం. ఇది యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన మొట్టమొదటి, లేకపోతే ముఖ్యమైన, ఎలా చెప్తావో ఏకైక ఉద్దేశం. ఇది తప్ప వేరేమీ లేదు. పాపులను రక్షించడానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం గుర్తించాలి. నశించిన దానిని, ఆ మాటను మనం ఎలా తీసుకోవాలంటే నశించిన వారిని అని తీసుకోవాలి.
నశించిన దారిని లోక అన్నాడు, పౌలు ఏమన్నాడు? పాపులు అన్నాడు. అవునా కదా? అప్పుడు నశించిన వారంటే ఎవరు? పాపులు. ఈ పాపులను వెదకి రక్షించడానికి, వెదకడం అంటే ఏంటి? మీరు ఏదైనా ఒక విలువైన వస్తువు పోగొట్టుకున్నారు అనుకోండి, విలువైన వస్తువు బంగారం అనుకుందాం, ఓకే, ఒక కమ్మ లేకపోతే ఒక ముక్కు పొడక లేకపోతే ఉంగరమో పోయింది ఇంట్లో, ఏం చేస్తారు మీరు? పోతే పోయిందిలే, అదే దొరికినప్పుడు దొరికింది అని వదిలేస్తారా? ఏం చేస్తారు? వెలుగుతారు. ఎలా వెలుగుతారు? ఏడు చదువుతారా? తర్వాత ఎలా వెలుగుతారు? ఎవరు చెప్పింది అన్నమాట? వెరీ గుడ్. దొరికే వరకు వెతకడం. ఇది లూకా సువార్తలో ఈ మాట ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనము 8వ వచనంలో, ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా ఒక విలువైన వస్తువును పోగొట్టుకున్నప్పుడు అది దొరికే వరకు దానిని శ్రద్ధతో వెతుకుతాడు. అలాగూ నశించిపోయినటువంటి ప్రతి వారిని, ప్రతి పాపులందరినీ వారు ఆయనకు దొరికే వరకు వారిని వెతికి వారిని రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చారు అని మనం చూస్తున్నాం. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. మనిషి కుమారుడు అంటే ఎవరు? మనమందరం మనుషులు పెట్టామా లేకపోతే ఇంకెవరికైనా పెట్టామా? అప్పుడు మనిషికి పెట్టిన ఒక మనిషిని మళ్ళీ మనిషి కుమారుడు అనాల్సిన పని ఏముంది? మనం చూసి ఎవరు హ్యూమన్ బీయింగ్ అని అంటారా? నీ మనిషివి అని అంటారు. ఎవరన్నా పిచ్చి పెట్టినాడు తప్ప ఎవరు అనరు అట్లా కదా. మరి యేసు ప్రభు శరీరధారిగా రక్త మాంసంతో వచ్చాడు. మనిషి కుమారుడు అంటే అర్థం ఏంటి? మరి మనిషి కుమారుడు అంటే నీకు నాకు లాగా మనుషులకు పుట్టిన మనిషి కాదు ఆయన. నోటి భాషలో మాట్లాడుతున్నాను, మీకు అందరూ అర్థం కావాలి. ప్రకాశం జిల్లా భాష. మనిషి కుమారుడు అనే మాటకు అర్థం ఏంటంటే నీకు నాకు లాగా మనుషులకు పుట్టిన మనిషి కాదు ఆయన. మరి ఎవరు? ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ గాడ్ మ్యాన్. వాట్ మ్యాన్? గాడ్ మ్యాన్. గాడ్ బికేమ్ మ్యాన్. అందుకే మనిషి కుమారుడు అనాల్సి వచ్చింది. ప్రభువైన యేసు ఫిలిప్పునైన కైసరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనిషి కుమారుని గురించి జనులు ఏమి చెప్పుకొనిచున్నారో తెలుసుకోనకోరాడు. ఆయన కోరి అడిగారు. అయితే ప్రజల్లో రకరకాల సమాధానాలు చెప్పారు. ఎప్పుడు 2000 సంవత్సరాలకు ముందే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరో సరిగ్గా తెలియలే, ఇప్పుడు తెలియదు ఆయన ఎవరో. రకరకాల సమాధానాలు చెప్పారు. యేసు ప్రభు అపోస్తలుగా అడిగారు. సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, జనుల సంగతి పక్కన పెట్టండి, అసలు మీ సంగతి ఏంటి? మనిషి కుమారుడు ఎవరని మీరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు 12 మంది అపోస్తలులలో ఒక్కడే సమాధానం చెప్పాడు. ఏమని? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం 18వ వచనం 16వ వచనం చూడండి. ముందు 13 చదవండి. యేసు ఫిలిప్పునైన కైసరు ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని చాలు అడిగారా? అందుకు వాళ్ళు రకరకాల సమాధానాలు చెప్పారు. ఇప్పుడు పేతురే సమాధానం చెప్పాడు. 16 వచ్చింది చదవండి. అందుకు సీమోను పేతురు ఏం చెప్పాడు? నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. సో ఇప్పుడు మనిషి కుమారుడు అంటే ఎవరు? మనిషి కుమారుడు అంటే ఎవరు? ఇప్పుడు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే నశించిన వారిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఆ మనిషి కుమారుడు ఎవరట? సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. సరే, మనిషి కుమారుడు వచ్చాను అని ఉంది. వచ్చాను అంటే అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? నేను వచ్చా,
ఇది రాకముందు నేను ఎక్కడ ఉన్నా? చెన్నైలో ఉన్నాను. తానాజీ గారు ఎక్కడ ఉన్నారు? బాలికా బోలికా ఎవరు ఇది? బాలిక. సరే, మధ్య మధ్య నవ్వితే వాక్యం అంటారు మన వాళ్ళకి. ఒక రోగం, మరి ఏం చేస్తాం, మీలాగా మేము కూడా తయారవలసి వచ్చింది. సరే, నేను వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చా? చెన్నై నుంచి వచ్చా. ఆయన బాలిక నుంచి వచ్చాడు. మీరందరూ ఒక్కో స్థలం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనిషి కుమారుడు వచ్చాను అని ఉంది అక్కడ. వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అవును, తెలియాలా వద్దా? ఇప్పుడు అది అర్థం కావడానికి ఇంకొక వచ్చిన చదవమన్నా. ఏం వచ్చిన అది? మొదటి తిమోతి 1:10 తీయలేదు మరలా. ఇంకా అది అర్థమయ్యేది, వదిలిపెట్టేయలేదు. అది అర్థమైతే నీకు దాటిపోయేది వేరే వచనానికి. మొదటి తిమోతి 1:15 వచ్చినంలో పాపును రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడు వచ్చాను. ఎక్కడికి వచ్చాను? లోకానికి వచ్చాడు. అంటే లోకానికి వచ్చాడంటే ఇంతకుముందు లోకంలో లేడా? అది లోకం లేకపోతే ఎక్కడ ఉన్నాడు మరి? ఒకటి కంటే ఎక్కువ లోకాలు ఉన్నాయా? అవును. ఉంటే మరి ఏ లోకంలో ఉన్నాడు? ఆలోచన చేయాలా వద్దా? పండగ చేసుకుని సరిపోయిందా? ఆయన పేరు చెప్పుకొని, ఆయన జన్మను చెప్పుకొని, ఆయన మరణాన్ని చెప్పుకొని, పీకల దాకా తిని అరక్క అటు ఇటు పూర్ల మనసు మీద జలుసులు మాత్రం ఒకదాని మీద ఒకటి మింగడం, సప్పరించడం. ఇందుక యేసు ప్రభు లోకానికి వచ్చింది. ఎందుకు వచ్చాడు ఆయన? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన జన్మను చెప్పుకొని, ఆయన మరణాన్ని చెప్పుకొని నువ్వు జాతర చేసుకోవడం, నువ్వు పండుగ చేసుకోవడానికి కాదు. ఇది క్రైస్తవ సమాజానికి తెలియలే. 2000 సంవత్సరాలు దాటిపోతుంది, ఇంకా తెలియలేదు. ఎప్పుడు తెలుసుకుంటారు? మనిషికి మనం లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చాడంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? జీవనాల్లో ఉన్నాం అన్న బాగుంది. అన్న మళ్ళీ అడుగుతాను, జీవనాల్లో ఎక్కడ ఉన్నా అడుగుతాం. మళ్ళా మనం అందరం లోకంలో ఉన్నాం కదా. అంటే మనం రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే అప్పుడు ఈ లోకానికి రాకముందు ఏ లోకంలో ఉన్నాడు ఆయన అనే ప్రశ్న వస్తుందా లేదా? బైబిల్ చదివేది పోతుంది. రాని వాళ్ళకి ఎట్టు ఏ ప్రశ్న రాదులేదు. అది వేరే సంగతి. లోకానికి వచ్చాడంటే అప్పుడు లోకానికి రాకముందు ఎక్కడ ఉన్నాడు? యోహాను సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే ఆయన ఈ లోకానికి రాకముందు పరలోకంలో ఉన్నాడు అని రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం తీసుకోండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అంటే పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు, అది పరలోకము నుండి దిగి వచ్చి ఈ లోకానికి దిగి వచ్చి మరలా లోకం నుంచి పరలోకానికి ఎక్కిపోయిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసు ఒక్కడే. ఇప్పటి వరకు ఎవరో లేరు, ఎక్కిపోలేదు. అంటే యేసు ప్రభు పాపను రక్షించడానికి వాళ్ళు వెతుక్కుంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? కేరపురం నుంచి ఉద్యోగాలు వచ్చినట్ట. ఈ పాపను రక్షించడానికి యేసుక్రీస్తు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? అయ్యా, ఒక లోకము దాటి ఇంకొక లోకానికి వచ్చాడు. పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఆయనకై ఆయన వచ్చాడా? ఇంకెవరైనా పంపితే వచ్చాడా? ఆయనకై ఆయనే రాలా, పంపితే వచ్చాడు. ఎవరు పంపారు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని రాయబడి ఉంది. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువుని కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ
రక్షించడానికి ఈ లోకానికి, ఈ భూలోకానికి ఆయనను పంపాడు అని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అనే విషయాన్ని మనం తెలుసుకోకుండా ఆయన కూర్చున్నటువంటి విషయాలు మరి ఎన్ని తెలుసుకున్నా ప్రయోజనం లేదు. ముఖ్యమైన ఉద్దేశం ఇది, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన రావడంలో ముఖ్యమైన ఉద్దేశం ఇది, రక్షణే. అది మనం తెలుసుకోవడానికి మనం బద్ధులమై ఉన్నాం. లోకానికి వచ్చాడంటే అంతకుముందు ఆయన పరలోకంలో ఉన్నాడు, పరలోకం నుంచి వచ్చాడు. పరలోకంలో ఎలాగుంటుంది? ఈ లోకం ఎలా ఉంది? బెంగళూరు ఎలా ఉంది? పెద్ద పెద్ద బిల్డింగ్లు కదా, ఎటు చూసిన కార్లు, ట్రాఫిక్, రెస్టారెంట్స్, షాప్స్ కదా, మళ్ళీ ఉంటుంది చూడడానికి. డబ్బులు ఉంటే బాగానే ఉంటుంది కదా. మరి బెంగళూరు ఇలా ఉందంటే ఇంకా పాశ్చాత్య దేశాలు ఎలా ఉంటాయి, ఫారిన్ కంట్రీస్ ఎలా ఉంటాయి, ప్యారిస్ ఎలా ఉంటుంది కదా. పరలోకం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఎక్కువ ఎవరు లేరు. అయితే ఎలాగుంటుందంటే పరలోకం మహిమతో, దేవుని యొక్క మహిమతో నిండి ఉంటుంది. అంటే యేసు ప్రభు లోకానికి రాకముందు యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో తానాజీ గారు చెప్పారు, యేసు ప్రభు ప్రార్థన చేస్తూ తండ్రితో మాట్లాడుతానన్నమాట. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను. అంటే లోకం పుట్టక ముందు యేసు ప్రభువు పరలోకంలో ఉన్నాడు, తండ్రితో కూడా ఉన్నాడు, తండ్రితో మహిమ అనుభవిస్తూ ఉన్నాడు. ఫిలిప్పులకు 2వ అధ్యాయం కూడా చెప్పారు తానాజీ గారు. 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ఏ స్వరూపం నుండి ఏ స్వరూపానికి మారాడు ఆయన? దేవుని స్వరూపము నుండి దాసుని స్వరూపానికి. దేవుని స్వరూపం ఎక్కడ, దాసుని స్వరూపం ఎక్కడ? ఎంత తగ్గించుకున్నాడు? దేవుని స్వరూపము, దేవునితో సమానంగా ఉండే ఆ స్టేటస్ ఎంత గొప్పది. దాసుని స్వరూపము ఎంత దీనమైన స్థితి. దాసుడు అంటే బానిస అని అర్థం, బానిస, స్లేవ్, బౌండ్ స్లేవ్. దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంటే నన్ను రక్షించడానికి ఆయన తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తినిగా చేసుకొనెను. హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఎంప్టీ. ఏం లేదు. తర్వాత చెప్పాడు, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకొనెను. సహోదరులారా, ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభు యొక్క దీనత్వం, ఆయన యొక్క వినయము, ఆయన యొక్క తగ్గింపు మన కొరకు, మనలను రక్షించడం కోసం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. డైలాగ్స్ మాట్లాడతారు మన వాళ్ళు చాలామంది, గొప్ప గొప్ప డైలాగులు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి స్థలమే లేదు, ఈడే పక్క నుండి ప్రసవం చూసినట్టు మాట్లాడతాడు. ఆయన తీసుకెళ్ళి ఒక సత్రంలో పెట్టారు, ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకు? నన్ను రక్షించడానికి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకి యేసు ప్రభు జననం అంటే ఇష్టం ఉండదు అనుకుంటారు. మాకెందుకు ఇష్టం ఉండదు? యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమించాలంటే మేమే ప్రపంచంలో, మా తర్వాత ఎవరైనా. యేసు ప్రభు జననము గ్రంథంలో రమ్మ చేయబడింది, మేము కాదంట్లా. మా ప్రశ్న ఏంటంటే, జన్మ దినము నమోదు చేయబడిందా? అది ప్రశ్న. ఆ ప్రశ్న సమాధానం చెప్పండి. యేసు ప్రభు యొక్క జన్మ దేవుని మానవుని చెంతకు తీసుకొచ్చింది. ఈ విషయం మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు యొక్క జన్మ దేవుని
మానవుని చెంతకు తీసుకొచ్చింది. అంటే అర్థమైందా మీకు? ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ బ్రాట్ గాడ్ టు మ్యాన్, టు మ్యాన్ కైండ్ కదా. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? నేను ఒక గర్భవతివి కుమారుని కన్ని ఆయనకి ఇమ్మానుయేల్ పేరు పెడతాను. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? గాడ్ విత్ us. అంటే అప్పుడు క్రీస్తు జన్మ ఈ లోకానికి ఏం తీసుకొచ్చిందంటే దేవుని మానవుని చెంతకు తీసుకొచ్చింది. అయితే ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క మరణము మనిషిని దేవుని దగ్గర తీసుకొచ్చింది, మనిషిని దేవుని చెంతకు తీసుకొచ్చింది. క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధారం లేకపోతే ఏ మానవుడికి రక్షణ లేదు, ఏ మానవుడికి దేవునితో సమాధానమో లేదు. రెండింటిని మనం గౌరవిస్తున్నాం. ఎలా గౌరవించాలి? ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో మనం నెరవేరిస్తే, ఆయన ఏ ఉద్దేశం కొరకు ఈ లోకంలో పుట్టాడు, ఏ ఉద్దేశం కొరకు ఆయన లోకానికి వచ్చాడు, ఆ ఉద్దేశాలను అర్థం చేసుకొని నీవు పాపమని గ్రహించి ఆయన అనుగ్రహించేటువంటి ఆ రక్షణను నువ్వు పొందినట్లయితే నిజంగా నువ్వు ఆయన గౌరవించిన వాడివే. ఆయన నీ కొరకు చిందించినటువంటి ఆ అమూల్యమైన రక్తం యొక్క ప్రాముఖ్యతను, ఆ పరిశుద్ధతను, దాని యొక్క మూల్యాన్ని నువ్వు అర్థం చేసుకొని ఆయన ఇచ్చే రక్షణను పొందుకుంటే ఆయనను గౌరవించడం అవుతావా? లేకుంటే ఆయన ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేసి ఇక వేరే ఏం చేసినా ఆయనకు మనం సంతోషం కలుగజేయగలమా? ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని మనం మన జీవితాల్లో నెరవేర్చకుండా వేరే ఏం చేసినా, ఎంత గొప్ప పని చేసినా అది ఆయనకు సంతోషం కలుగుతుందా? ఇక్కడ తమిళ వాళ్ళు ఉన్నారా? తమిళ వాళ్ళు అందరికి వచ్చా? రక్షిపు వేండ சோறு மட்டும் வேணும், அவர் பொறுமை நாள் வேணும், அவர் செத்த நாள் வேணும், ரட்சிப்பு மட்டும் வேண்டாம். இதெல்லாம் அவர் கிறிஸ்தவடா. நீ చెప్తే మీకు అర్థమవుతుందా? ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? ఆయన ఎందుకు పుట్టాడు ఈ లోకంలో? నిన్ను నన్ను రక్షించడానికి కదా. మరి ఆ రక్షణ నువ్వు పొందావా? పొందావా? అది కదా మరి ప్రాముఖ్యం. మనం చదివిన సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. లోక సువార్త 19వ అధ్యాయం. నశించిన దానిని వెనక రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చినని అతనితో చెప్పాను. అతనితో జక్కయ్యతో చెప్పాడు. అసలు ఆ జక్కయ్య ఎవరు? ఆయన ఉద్యోగం ఏంటి? ఆయన సోషల్ స్టేటస్ ఏంటి? ఆయన యేసు ప్రభుని ఎలా వెతుక్కుంటూ వచ్చాడు, ఆయన ఎలా మారాడు? ఒకసారి మనం చూద్దాం. లోక సువార్త 19వ అధ్యాయము 9 వచనాలు ధ్యానం చేద్దాం. 9 వచనాలంటే 9 నిమిషాలు, ఏ కంగారు పడద్దు మీరు. మొదటి వచనం ఏమని చూడండి, జక్కయ్య గురించి చెప్పిన మాటలు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోగుచుండెను. యేసు ప్రభు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దానిలో గుండా ప్రవేశించాడు. అంటే ఎరుకో పట్టణంలో గుండా ప్రయాణం చేస్తున్నాడు, ట్రావెల్ చేస్తా వెళ్తా ఉన్నాడు. ఈ విషయము ఈ జక్కయ్య తెలుసుకున్నట్టున్నాడు. తర్వాత అర్థమైద్ది మనకి. దాని గుండా పోచుండెను, ఇదిగో శుల్కపు గుర్తుదారుడును. అంటే శుల్కపు గుర్తుదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్, ట్యాక్స్ గ్యాదరర్ ఆర్ ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే బాగా ఇన్కమ్ వస్తుంది కదా. ఏమేమి ట్యాక్స్ ఉన్నాయి మాకి? సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కదా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, రకరకాల ట్యాక్సులు. మన దేశంలో ట్యాక్సులు మాత్రం తక్కువ లేదు కదా. ఈ ట్యాక్స్ కలెక్టర్ అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు, గవర్నమెంట్ ఆఫీసర్. ఎవరో ఒక ప్రభుత్వ అధికారి. సరే మీకు అర్థం కాదు చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకున్నాం, అర్థమైందా? మీకు అర్థం కావడం కోసం
అలా చెప్తున్నాను. సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ వసూలు అంటే పన్ను వసూలు చేసేవాడు. రెండవది ధనవంతుడు. ఏంటి? ధనవంతుడు. ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రభుత్వ అధికారి. రెండవది ధనవంతుడు, గొప్ప ధనవంతుడు. ఆ స్టేజ్లో మనం ఉంటే అసలు మన దేవుడు గుర్తొస్తాడా? చెప్పండి. ఐశ్వర్యం, ధనం ఎక్కువైపోయి అధికారం చేతిలో ఉంటే దేవుడు గుర్తురాడు ఎవరికి. కానీ ఈ వ్యక్తి అలాగదు, ఇతడు చాలా మంచోడు. ఎంత పెద్ద అధికారంలో ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా ఆయన ఎలా ఉన్నాడు చూడండి. ఆయన పేరే కదా సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఆయన పేరేంటి? నోరు లేదా మీకు? ఆయన పేరేంటి? జక్కయ్య. చూడండి, ఆ స్థితిలో, ఆ స్టేటస్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఒక కోరిక ఉంది. చూడండి, మీరు చెప్తారు. ఈ జక్కయ్యకి ఒక కోరికలు లేని మనసులో ఏమైనా ఉన్నారా? నాకు ఏ కోరిక లేదు, చేయి చూపించండి. అంటే అందరికి ఉన్నట్టేనా కోరికలా? ఇప్పుడు ఈ ధనవంతుడైన, ఈ అధికారి అయిన ఈ జక్కయ్య కూడా కోరిక ఉంది. ఏంటా కోరిక? డబ్బులు ఎక్కువైపోయి చంద్రమండలంలో పోయి ఒక బిల్డింగ్ కట్టి అక్కడ సెటిల్ అవ్వాలి. కాదు. ఏంటి ఆయన కోరిక? చూడండి, ఆశ్చర్యంగా ఉంది ఆయన కోరిక. యేసు ఎవరు అని కోరెను. అది కోరిక. ఏం కోరిక ఆయనకి? యేసును చూడాలి, యేసు ఎవరో చూడాలి. ఎంత గొప్ప కోరిక. జేబులో 4 రూపాయలు ఉంటే ఎవరు కనపడరు మనకి. దేవుడా, దయ్యమా, తల్లి పిల్ల తేడా తెలీదు, మీద తేలుతుంటారు. మా ఏరియాలో అయితే చెన్నైలో ఎట్లా అద్దం నడుస్తారు రోడ్డు మీద. ఎట్లా నడుస్తారు అద్దం? ఏది జేబులో 4 రూపాయలు ఎక్కువైతే చాలు. ఏంటి ఆయన స్టేటస్? ఏంటి ఆయన స్థితి? ఏంటి? ఒక అధికారి, ధనవంతుడు. ధనవంతులకు కోరిక, ఏ కోరిక ఉంటుంది? ఉన్న ధనాన్ని ఇంకా ఎట్ట రెట్టింపు చేయాలని కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి, సంకల్పాలు ఉంటాయి కదా. కానీ ఈ ధనవంతుడికి ఉన్న కోరిక చాలా ఆశ్చర్యమైన కోరిక. ఏంటంటే ఆయన కోరిక యేసు ఎవరో చూడాలి. సరే, కోరికలు సరిపోద్దా? కోరికలు తీర్చుకోవడానికి మనం పని చేయాలి, ప్రయత్నం చేయాలి, అవునా కదా? పెద్దయినా కరెక్టా? ఇప్పుడు ఈ ధనవంతుడైన జక్కయ్య యేసును చూడాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరికను ఆయన ఎలా తీర్చుకున్నాడో చూద్దాం. ఆయన కోరిక ఎలా నెరవేరిందో చూడండి. కోరిక కలిగిన వాడు మాత్రమే కాకుండా ఇంకా చేశాడు. మూడోది, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అయ్యో, ఆశ నిరాశ అయ్యేటట్టుగా ఉంది, కోరిక నెరవేరట్లేదు. యేసు ఎవరో చూడాలని ఉంది, కాకపోతే శరీర ఆకారాన్ని బట్టి ఆయన పొట్టివాడు. దీన్ని సాగు చేసుకుని మన వాళ్ళందరూ పాపం ఆయన్ని పొట్టి చెక్క బలి కోపం వస్తుంది. అట్లా లేదా? పాస్టర్లు కూడా ప్రసంగాలు చెప్తారు సిగ్గు లేకుండా. అట్నే అది జక్కయ్య ఉందా, పొట్టి చెక్క ఉందా? చెప్పమ్మా. ఆయన పేరుకు ముందు కానీ వెనక కానీ పొట్టిన మాట ఉందా? నోరు లేదా మీకు? లేదా? ఆయన పేరుకు ముందు కానీ వెనక కానీ పొట్టిన మాట ఉందా? మరి నువ్వెందుకంత పొట్టి చెక్కని? ఏమంత భయం అంటాను? యేసు ఎవరో చూడగోరాను, కానీ పొట్టివాడైనందున ఒకటి. రెండవది, జనులు గుంపులుగా ఉన్నారు.
అసలే పొట్టాడు. మరి జనులు గుంపుల మధ్యకి జనులేమో గుంపులుగా ఉన్నారు. అంతమంది జనుల మధ్యలో ఇప్పుడు ఆయన యేసు ప్రభుని ఎలా చూడాలి? యేసు ప్రభుని చూడాలనేటువంటి ఆ కోరికను ఆయన ఎలా నెరవేర్చుకోవాలి? అందుకనే వెంటనే ఆలోచన చేశాడు. ఏంటి? జనులేమో గుంపులుగా ఉన్నారు. యేసు ప్రభు ఇంకా కొద్దిసేపులో ఈ మార్గంలో వెళ్ళబోతున్నాడు. జనులు గుంపులుగా ఉన్నారు. నేనేమో పొట్టోడిని, వారి మధ్యలో నేను ఆయన చూడలేనని చెప్పి ఏం చేశాడంటే ఒక ఐడియా చేశాడు. ఏం చేశాడంట చూడండి. ఆ తర్వాత అప్పుడు యేసు ఆ త్రోవలో రానయుండెను గనుక అయ్యా చాలు, జాగ్రత్తగా గమనించండి. యేసును చూడాలని ముందు కోరుకున్నాడు. రెండవది, కోరుకున్న తర్వాత ఆయన చూడడానికి ఏమేం ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఒకవైపు క్రౌడ్ ఎక్కువగా ఉంది, జనులు గుంపులుగా ఉన్నారు. ఏమేమో పొట్టాడు, చూడలేడు. ప్రభు ఆ త్రోవను వస్తున్నాడనే వార్త వినిపించింది. అప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, జాగ్రత్తగా గమనించండి, అతడు ముందుగా పరిగెత్తి, జాగ్రత్తగా గమనించండి, ఎలా వెళ్ళాడు జక్కయ్య ప్రభువుని చూడడానికి? ముందుగా పరిగెత్తాడు. ఎవరికి ముందు? జనాలకు ముందు ఒకటి. రెండవది, యేసు ప్రభు ఆ త్రోవలో రాలేవాడు, ఇంకా రాలా. ఆయనకంటే ముందు ఆయన పరిగెత్తన్నాడు. ఆయన రాకముందే పరిగెత్తి ఆయన చూడని అయింది. ఆయన నిదానంగా నడిచిపోయి అని లేదు అక్కడ. ఏమైంది అక్కడ? ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. మంచి ఐడియా చేశాడు. పొట్టుని ఈ క్రౌడ్లో నేను ప్రభువుని చూడలేను, అందుకని చెట్టు ఎక్కితే హైట్లో నుంచి బాగా చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తాడు. ఆయన బ్రెయిన్ ఉపయోగించాడు. అందుకే తెలుగులో సామెత ఉంది, పొట్టుడికి పుట్టుడి చిత్తులు అని కదా. ఆలోచన చేశాడు, ఉపయోగించాడు, చెట్టు ఎక్కాడు. ఇక్కడ సందేశాన్ని, ఈ లేఖన భాగమైనటువంటి మెయిన్ మెసేజ్ని మనం క్యాప్చర్ చేయగలిగితే నిజంగా యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో నువ్వు అర్థం చేసుకొని నువ్వు రక్షణ పొందుతావు. ఒక పాస్టర్ ప్రసంగం చేశాడు దీని మీద. ఏమని? ఈ 10 వచనాలు అన్నీ వదిలేసి ఆ మేడి చెట్టుని పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడా? అమ్మ సువార్తమ్మ, యేసు ప్రభు ఏ చెట్టు ఎక్కాడు అంటే ఆయన అట్టే చూస్తుంది. సువార్తమ్మ చెప్పాలి. మార్తమ్మ అడిగాడు, మార్తమ్మ నువ్వు చెప్పు యేసు ప్రభు అని చెట్టు. ఆమె చెప్పలేదు. ఇంకా దవలకున్నాడు ఈ పాస్టర్. యేసు ప్రభు తాడి చెట్టు ఎక్కల, యేసు ప్రభు కొబ్బరి చెట్టు ఎక్కల, యేసు ప్రభు మర్రి చెట్టు ఎక్కల, యేసు ప్రభు వేప చెట్టు ఎక్కల. ఊర్లో ఉన్న చెట్లన్నీ పేరు చెప్పేలా 2 గంటలు అయిందంట బస్సు. ఎందుకు ఆ సోది అంతా? ఇక్కడ మేడి చెట్టు ఉంది కదా. ఇంకా ఇది చెట్టు పేరు కానీ లేకపోతే ఏ చెట్టు ఎక్కాడో తెలియక నువ్వు ఇంత రీసెర్చ్ చేస్తే సరే. అయినా ప్రసంగంత రీసెర్చ్ అవసరమా? కాదు కదా. ఇక్కడ విషయం ఏంటి? ప్రభువుని చూడడానికి తాను చేసిన ప్రయత్నాన్ని మనం ఇక్కడ గమనించాలి. అది చెట్టు ఎక్కడ, గొట్టు ఎక్కడ, కొండ ఎక్కడ కాదు ముఖ్యం. అక్కడ వాట్ హి హస్ డన్ టు సీ ద లార్డ్. ప్రభువు చూడడానికి తన వంతు తను చేస్తున్న ప్రయత్నం ఏంటి? ప్రభువుని చూడడానికి, ప్రభువుని సమీపించడానికి, ఆయన సువార్తలను సంధించడానికి, లేక లోపడ్డానికి నువ్వు నీ వంతు చేసే ప్రయత్నం ఏంటి? మన వంతు మనం ఏం చేస్తున్నాం, అది ప్రాముఖ్యం. ప్రభువు ఎక్కడ వెళ్ళిపోతాడో, నేను ఆయన చూడకుండా మిస్ అయిపోతానేమో అనే భయంతో ముందుగా పరిగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కి చెట్టు మీద నుంచి చూస్తూ ఉన్నాడు. చెట్టు కింద మనుషులందరూ గుంపులుగా వస్తూ ఉన్నారు. వారి మధ్యలో ప్రభు వచ్చాడు. ఇప్పుడు 10వ వచనం మీకు అర్థమైంది. ఆ చెట్టు దగ్గరికి రాగానే ఆశ్చర్యం ఏంటంటే ప్రభు కన్నులెత్తి ఆయన చూస్తున్నాడు.
ఉందా? చూడండి, అమ్మారు చూడండి. 6వ వచనం, మేడి చెట్టు ఎక్కాను. ఆ తర్వాత యేసు ఆ చోటకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు లోకములకు వచ్చాను. వెతుకుంటూ వచ్చాడా? ఎవరు చూశారు మొదట? ఎవరు చూశారు? సరే, ఈయన చెట్టుకి నేర్చుకున్నానికి ఎట్లా తెలుసు? ఆయన తెలుసు, ఆయనకి అందరి హృదయాలు తెలుసు, అందరి ప్లాన్లు తెలుసు ఆయనకి. ఆయన నీలాగా నాకులాగా కేవలం మనిషి మాత్రమే కదా, అందుకే చెప్పాను ఈజ్ గాడ్ మ్యాన్. పర్టికులర్ గా ఆ చెట్టు దగ్గరికి రాగానే యేసు ప్రభు తనంతట తానే కన్నులెత్తి జక్కయ్యని చూశాడు. చూడండి, ఇప్పుడు జక్కయ్య కోరిక నెరవేరిందా? ఎట్లా నెరవేరింది? ఆయన అనుకున్న దానికంటే గొప్పగా నెరవేరింది. అసలు చెప్పాలంటే జక్కయ్య ప్రభువుని చూడబోయాడు, కానీ ఏనకంటే ముందు ప్రభు ఆయన చూసేటట్టు దేవుడు చేశాడు. ప్రభువు ఆయన చూశాడు ముందు కన్నులెత్తి చూసి ఏమన్నాడు? ఆయన అక్కడ ఆ చెట్టు ఇక్కడ నాకు ఎలా తెలుసు? ఆయన పేరు ఎలా తెలుసు? పేరుతో తెలుసు. జక్కయ్య త్వరగా దిగిరా అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? ప్రభు సర్వజ్ఞుడు, ఈ నోస్ ఎవ్రీథింగ్. నీ పేరు, నీ ఇంటి పేరు, నీ ఊరి పేరు, నీ జాతకం అంతా, నీ చరిత్ర తెలుసు ఆయనకి. నువ్వు ఎంత దాసాలన్నా నీ వల్ల కుదరదు, నీ వల్ల కుదరదు, నా వల్ల కుదరదు. జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఈరోజు నీ ఇంటికి వస్తున్నాను అనలేదు, నీ ఇంట్లో ఉంటాను ఈరోజు అన్నాడు. చూడండి ఆయన కోరిక దేవుడు ఎలా తీర్చాడు. ఎలా దిగిరమ్మన్నాడు యేసు ప్రభు? త్వరగా దిగమన్నాడు. చెట్టు ఎక్కడము దిగడము అనుభవం తెలుసు కదా, ఎక్కినంత త్వరగా దిగలేము. ఏ పాత్రం మిస్ అయినా మెడలు తిరుగుతాయి కింద పోయి కదా. యేసు ప్రభు త్వరగా దిగమన్నాడు కాబట్టి ఆయన కూడా త్వరగానే దిగాడు. తర్వాత దిగండి అన్నమాట. యేసు ప్రభు ఎలా దిగమన్నాడు? త్వరగా దిగమన్నాడు. ఇలా ఎలా దిగాడు? త్వరగానే దిగాడు. ఆయన త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. సహోదరులారా, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? ఆ ఉద్దేశం నీవు నేను అర్థం చేసుకోవాలి. ఈ జక్కయ్యకి అర్థమైంది, నా ప్రభు ఈ లోకంలో ఒక శరీరధారిగా రక్త మాంసాలు ఎందుకు పుట్టాడు? ముందు ఆయన్ని చూడగోరాడు, రెండు ఆయన చూడడానికి ఆయనకంటే ముందుగా పరిగెత్తుకొని పోయాడు. పొట్టివాడైనందున చూడలేమని చెట్టెక్కాడు. చెట్టెక్కిన తర్వాత ప్రభు ఆయన పిలిచిన వెంటనే ఆయన యొక్క ఆహ్వానాన్ని మన్నించి త్వరగా ఆయన వద్దకు వచ్చాడు. 5వది ఆయనను చేర్చుకున్నాడు. 6వది ఏం చేశాడంటే గొప్ప విషయం, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. చూడండి 8వ వచనము, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము దేవునికి ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద అయినా అన్యాయముగా దేవుడైనా తీసుకునేట్లో అతనికి 4 అంతలు మళ్ళీ చెల్లించిన ప్రభుతో చెప్పాను. అంటే ఇప్పుడు ఏం చేశాడు జక్కయ్య? ప్రభువుని చేర్చుకున్న తర్వాత, ప్రభువుని చూసిన తర్వాత, ప్రభువుతో మాట్లాడిన తర్వాత, ప్రభువుని చేర్చుకున్న తర్వాత, ఇక నాకు ఈ పాప జీవితం వద్దు అని చెప్పి ప్రభు దగ్గర సరెండర్ అయిపోయాడు. కంప్లీట్గా సరెండర్ అయిపోయి ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను అన్యాయంగా తీసుకున్నా ట్యాక్స్. ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఏం చేస్తారంటే ప్రభుత్వం నియమించిన దానికంటే వీళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అందువల్ల ట్యాక్స్ కలెక్టర్స్ ఎక్కువ మంది రిచ్గానే ఉంటారు. అందుకే జక్కయ్య అంటున్నాడు, నేను ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుని ఉంటే ఎంత తిరిగిస్తాను? 4 అంతలు, 4 times ఎక్స్ట్రా, 4 అంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను. అంటే తన పాపను ఒప్పుకొని తన మారు మనసు పొందాడు, తన మనసుని మార్చుకున్నాడు అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తన పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడో
వెంటనే ప్రభు ఏమన్నాడు? 9వ వచనములో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సహోదరులారా గమనించండి, ఒక ట్యాక్స్ కలెక్టరు, ఒక పాపి అబ్రహాం కుమారుడు అయ్యాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఎలా అయ్యాడు? అబ్రహాం కుమారుడేనా? ఇప్పుడు 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు చదివితే విషయాలన్నీ కూడా సహోదరులారా, ఈ కథ విన్నాక ఈ చెక్కలాగా నేను కూడా మారిపోవాలి, నేను కూడా రక్షణ పొందాలి, నేను కూడా అబ్రహాము కుమారుని కావాలి, నేను కూడా శారాకు కుమార్తెను కావాలి, అబ్రహాము కుమార్తెను కావాలని అనిపించలేదా మీకు? అనిపిస్తుందా? అనిపించలేదా? ఒకసారి ఆలోచించేయండి. ఏ స్థితి నుండి దేవుడు ఏ స్థితికి ఆయన మార్చాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు కాబట్టి ఏం చేయాలట? అవతల్లో ఉంది, ఏమో చేయాలట. ఎందుకు అబ్రహాం కుమారుడు అయ్యాడు ఆయన? ఎందుకు అయ్యాడంటే, ఎలాగయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎలాగయ్యాడంటే, ఎందుకనగా అక్కడే ఉంది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. అంటే ఎవరైతే రక్షణ పొందుతారో వారందరూ అబ్రహాముకు కుమారులు కుమార్తెలే. అంతేనా? దాని అర్థం అదేనా? దాని అర్థం అదేనా? ఇంకేదన్నా ఉందా? ఒకవేళ తమిళనాడు వీళ్ళు తెలుగు వస్తారు, సరిగ్గా రాదు అనుకుంటారా మీరు? ఆయన విజయనగరం, ఆయనకు బాగోతు తెలుగు. 9వ వచనం ప్రకారం అబ్రహాం కుమారుడు కావాలంటే అతడు ఏం చేయబడాలి? రక్షణ పడాలి. అప్పుడు నువ్వు అబ్రహాము కుమారుడు కావాలంటే, నువ్వు అబ్రహాము కుమార్తె కావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? రక్షణ పొందాలి. ఆ రక్షణ అనుగ్రహించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రక్షించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. అంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వచ్చి ఆయన ఏం చేశాడు? దేవుడు ఎలా ఉంటాడో ఈ లోకానికి ఆయన చూపించాడు. దేవుని యొక్క ప్రేమ ఈ లోకానికి బయలుపరిచాడు. దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటన చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరచడానికి అద్భుతములు, మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు ఇవన్నీ కూడా ఆయన చేశాడు. చేసి చివరికి ఈ పాప మానవులందరినీ రక్షించడానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున తిరిగి లేచినందువలన మానవ కోటికి రక్షణ అనేటువంటిది వచ్చింది. ఈ రక్షణను ప్రతి ఒక్కరూ పొందాలి. యేసు ప్రభు ప్రాణత్యాగం చేసింది ఏదో ఆనాడు ఆయన జీవించిన ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజల కొరకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు. ఎవరెవరి కొరకు ఆయన మరణించాడట? హెబ్రీయులకు 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు 2వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే, అయ్యా ఆయన ప్రతి మనుషుని కొరకు చాలయ్యా. యేసు ప్రభు చనిపోయింది ఎవరి కోసం అంట? ప్రతి మనుషుని కొరకు. ప్రతి మనుషుడు అంటే ఎవరు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు. ఆదాము దగ్గర నుండి ఈ రోజు వరకు, లేక ఈ లోకము పుట్టినది మొదలుకొని లోకము అంతమయ్యేపోయేంత వరకు ఎంతమంది అయితే లోకంలో పుడతారో, జనులు గిట్టుతారో, వారందరి కొరకు ఆయన మరణమును అనుభవించాను. అనుభవించిన ఇక్కడ నెంబర్ ఉంది తెలుగు బైబిల్లో. మీరు కింద చదివితే రుచి చూచాను అని ఉంది. మరణాన్ని రుచి చూచాడంటే, టేస్ట్ చేశాడంట మరణాన్ని. హీ టేస్టెడ్ డెత్ ఫర్ యూ అండ్ మీ. ప్రియులారా గమనించండి, నీ కొరకు నా కొరకు మన ప్రభు మరణమును రుచి చూడడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ సందేశం ప్రపంచానికి అర్థం కావాలి.
ఏదో నామకార్థపు క్రైస్తవుల ఆయన జన్మదినాన్ని, మరణదినాన్ని ఒక పండుగలాగా ఆచరించి, ఒక ఆచారంలాగా ఆచరించి ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో ముఖ్యమైన ఉద్దేశాన్ని గాలి కలిపేస్తే ఏ ప్రయోజనమో లేదు. కాబట్టి రక్షణ ప్రసాదించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ రక్షణ ఎంతమంది పొందుకున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా కోసం ఆయన లోకంలో జీవించాడు, నా కోసం చనిపోయాడు, నా కోసం సమాధి చేయబడ్డాడు, నా కోసం తిరిగి లేచాడు అని నువ్వు నమ్మాలి. ఆ వార్తలు, ఆ సువార్తలు లేక ఆ సిలువను కూర్చున్నటువంటి వార్తలు నువ్వు విని విశ్వసించి మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి నువ్వు బాప్తిసం పొందినట్లయితే నీవు రక్షణ పొందుతావు. ఇది రక్షణ కొరకైనటువంటి దేవుని సంకల్పము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము. ప్రభువు నీ కొరకు నా కొరకు సంపాదించి పెట్టిపోయిన ఆ రక్షణ పొందకుండా ఆయన పేరు చెప్పుకొని నువ్వు ఏం చేసినా ఇది అర్థమే. అర్థమైందా? ఆయన ఎందుకు వచ్చాడు? నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అది నువ్వు వద్దంటున్నావు. ఇంకా ఆయన పేరట ఆయన పేరు చెప్పుకొని నువ్వు ఏం చేసినా ఏం ప్రయోజనం ఉంది? ఇక ఏమైనా ఉందా? కానీ ఇప్పుడు జరుగుతుంది అదే కదా, ప్రపంచమంతా ప్రపంచంలో జరుగుతుంది అదే కదా, మరి ఎక్కువ శాతం అదే కదా. సో క్రిస్మస్ ఏంటి తెలుసా? ఇంటర్నేషనల్ బిజినెస్ అంతే, ఇంకేం కాదు. బైబిల్ లేవు ఆ పండుగలు. ప్రభు యొక్క పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తే బాగా సంపాదించవచ్చని పాశ్చాత్య దేశాలలో ఆలోచన చేశారు. 2 నెలల నుంచి కోట్లు పోసుకుంటూనే ఉన్నారు వ్యాపారాల ద్వారా. అద్దెలీగా మనం అదే నిజం అనుకొని, అదే బైబిల్ ఉందనుకొని మనం భ్రమపడిపోతున్నాం. తప్పు మీద తప్పు చేస్తున్నాం, సంవత్సరం అదే తప్పు చేస్తూ ఉన్నాం. నేను తెలియగలుగుతాను, పుట్టినరోజు చేసుకోవాలంటే పుట్టిన డేట్ కావాలన్నా వద్దా? అమ్మ నువ్వు పుట్టావా? పుట్టావులే, పుట్టుకుని ఎక్కడ అవుతావు? నీకు వయసు ఎంత? మా అమ్మలాగా ఉన్నావు, చెప్పు నీకు వయసు ఎంత? చూడు పాపం, పుట్టినరోజు తెలియదు ఆమెకి చాలా మంది తెలియదు. మా అమ్మకే తెలియదు నేను ఎప్పుడు పుట్టాను. వీడు వర్షాకాలం పుట్టాడు, వాడు వేసవికాలం పుట్టాడు, ఇంకా వీడు చలికాలం పుట్టాడు అని చెప్తుంది మా అమ్మ. చదువులేదు ఎట్లా మా బాబాయ్ రాసి పెట్టాడు. ఆయన ఎప్పుడు ఆ రోజు 6వ తరగతి చదువుకున్నంట. అమ్మ 6వ తరగతి అంటే పామూరులో ఫేమస్. అది రాసి పెట్టే వల్ల తెలిసిపోయింది మాకు. ఏమండి, పుట్టినరోజు చేసుకోవాలంటే పుట్టిన తారీఖు ఉండాలా వద్దా? ఏ రోజు పుట్టాడో తెలియకుండా పుట్టినరోజు అటు చేసేది ఎట్టా? బైబిల్ ఏంటి మేము చెప్పమా? లేదని కదా చెప్పేది. ఉందా? యేసు ప్రభు పలానా తారీఖు పుట్టారు అని ఉందా బైబిల్లో? లేదు కదా. పుట్టిన తారీఖు తెలియకుండా పుట్టినరోజు అటు చెప్తాం. సరే, నాకు పుట్టినరోజు అనుకున్నాం. ఈరోజు నాకు పుట్టినరోజు అనుకున్నాం. ఇప్పుడు నాకు పుట్టినరోజు ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? మరే నేను చెప్పి అర్థమవుతుందా? బాగా అర్థం. ఇప్పుడు ఈరోజు నాకు పుట్టినరోజు, నా పుట్టినరోజు ఎవరు చేస్తారు? మా అమ్మ నాయన చేస్తారు, లేకపోతే నా భార్య నా పిల్లలు చేస్తారు, మా పక్కింటోడు చేసుకుంటాడా? అదే కదా, పక్కింటోడికి ఏమో గాచారం మాట్లాడుతున్నాను, కరెక్ట్గా మాట్లాడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? మరి వీళ్ళు ఏం చేస్తారు? నీకు తెలియకుండా ఏ రోజు పుట్టిన తెలియపోయా, డేట్ తెలియపోయా. సరిపోని యేసు ప్రభువు వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? క్రిస్మస్ స్టోరీ కూడా తెలీదా? యేసు ప్రభు తల్లి పేరు ఏం పేరు? వాళ్ళ నాయన పేరు ఏం పేరు?
యోసేపు మరియులు ఎప్పుడైనా యేసు ప్రభువుకు పుట్టినరోజు చేశారా? బాటిల్ రక్తం చేశారా? చేయలేదు కదా. సరే, ఆయనకి ఎంతమంది శిష్యులు? కాదు, 12 మంది అపోస్తులు. శిష్యులు వేలాది మంది ఉన్నారు ఆయనకి. ఆయనకి అపోస్తులు 12 మంది. ఆ 12 మంది ఎప్పుడైనా యేసు ప్రభువుకు పుట్టినరోజు చేశారా? కేక్ ఏగట్లు తెచ్చారు? మరి వేల కొలది మంది శిష్యులు ఆయన్ని వెంబడించారు. వాళ్ళలో ఎవరైనా ఎప్పుడైనా ఆయనకి పుట్టినరోజు చేశారా? ఎందుకు చేయలేదంటే ఆయన అందుకోసం రాలా. వాళ్ళకి తెలుసు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. నువ్వు నిజంగా యేసు ప్రభువుని గౌరవించడం అయితే, ఆయన మీద నీకు ఏమాత్రము ఆవగింజంత మర్యాద ఉంటే, భయము భక్తి ఉంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది అర్థం చేసుకో. ఆ ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చు. నీవు అబ్రహాము కుమారుడు అవుతావు, నీవు అబ్రహాము కుమార్తె అవుతావు. లేకపోతే జలసిలే తిన్న పరవడం ఇంకా మచ్చ మీద తినదరక్క. అది తప్ప మన జీవితంలో మరి ఏ మార్పు ఏది కూడా జరగదు. సరే, అబ్రహాము కుమారుడు, అబ్రహాము సంతానం కాబట్టి మనం ఏం చేయాలి? యేసు ప్రభువు అనుగ్రహించినటువంటి సంపాదించి పెట్టేటువంటి రక్షణ మనం పొందుకోవాలి. దానికి ఏం చేయాలి? గలతీయులకు 3వ అధ్యాయం చదివి ముగించేస్తాం. గలతీయులకు 3వ అధ్యాయము 16, 26 నుండి 29 వరకు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 29 వరకు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మనం అందరూ అబ్రహాం సంతానం కావాలంటే, అబ్రహాము కుమారులము కుమార్తెలు కావాలంటే ఏం చేయాలి? క్రీస్తు సువార్తకు లోబడి క్రీస్తులోనికి మనం బాప్తిస్మము పొంది రక్షణ పొందాలి. పొందితే మనం క్రీస్తు సంబంధులం అవుతాం. క్రీస్తు సంబంధం అవడం ద్వారా అబ్రహాం సంతానము దేవునికి వారసులము అవుతామే తప్ప పండగ చేసుకున్నంత మాత్రాన మన రక్షణ పొందాం. పండుగ చేసుకుంటే లాభమా నష్టమా? ఏమిటి నట్టు కూర్చుంటారు. మనకు లాభమా నష్టమా? నష్టమే కదా. డబ్బులు పోయాయి, మొత్తం ఖర్చు అయిపోయాయి. ఇందులో ఒక బాధకరమైన విషయం ఏంటంటే, అప్పు నుంచి పండుగ చేయాలనా? ఏమండి? ₹5 వడ్డీ, ₹10 వడ్డీ తెచ్చి అవసరమా? సంవత్సరం అవుతుంది దానికి వడ్డీ కట్టలేక మరలా అవసరమా? బైబిల్లో ఉందా ఎక్కడైనా? దేవుడు మనకు ఆజ్ఞాపించిన విషయాలను మనం చేసి మనకయ్యే మనమే కష్టాలు తెచ్చిపెట్టుకొని మళ్ళీ ఏమంటాడు? దేవుడు ఎందుకు నన్నేటో శోధిస్తాడు. దేవుడు చెప్పాడు నీకు అప్పు తెచ్చి పని చేయమని? దేవుడు చెప్పాడా? అప్పు చేసి పప్పు కూడా తినొద్దని తెలుగులో సామెత ఉంది. పప్పు కూడా తినకూడదు అప్పు చేసి. నువ్వు అప్పు చేసి పని చేసేట అవన్నీ మానేయాలి. అవన్నీ వ్యర్థమైనటువంటి ప్రవర్తనలో వ్యర్థమైనటువంటి ఆచారాలు. ఈ ఆచారాలన్నీ మానుకోవాలి మనం. పాత నిబంధన కాలంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు పండుగను ఆచరించమని చెప్పాడు. నేను కాదనలా. అయితే
ఆశ్చర్యం ఏంటి తెలుసా? పండగ పేరు చెప్పాడు, పండగ డేట్ చెప్పాడు, ఆ పండగ ఏం వంట చేయాలో చెప్పాడు, చేసుకున్న వంట ఎక్కడ తినాలో కూడా చెప్పాడు. జాగ్రత్త గమనించండి. పాత నిబంధనలో పండగ పేరు ఉంది, పండగ డేట్ ఉంది, పండగ ఏ వంట చేయాలో ఉంది, దాన్ని ఎట్లా వండాలో ఉంది, వండిన దాన్ని ఎలా తినాలో కూడా ఉంది. మీరు చెప్తున్నారు కదా 3 పండుగలు, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఆ 3ంటికి రెఫరెన్స్ చెప్పండి. మీరు ఎవరో కూర్చున్న మీరు మాత్రమే కాదు, మైక్ ద్వారా వింటున్న ఎవరైనా సరే ఆ 3 పండుగలకి బైబిల్ రెఫరెన్స్ చెప్పండి. 10,000 రూపాయలు ఇప్పుడే నేను ట్రాన్స్ఫర్ చేస్తా వాళ్ళ అకౌంట్కి, గిఫ్ట్ ఇప్పుడే. మళ్ళీ మాట తప్పండి. మళ్ళా లేకపోతే మీరు చూపించలేకపోతే దయచేసి ఆ ఆచారాలన్నిటినీ ఈ రోజునైనా మానుకొని ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో, ఏ ఉద్దేశం కొరకు వచ్చాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనము క్రీస్తు సంబంధమయ్యి ఆ పక్షమందు అబ్రహాం సంతానంగా దేవుని వారసులుగా ఈ లోకములో జీవిస్తాం. వారసుడు అంటే అర్థం తెలుసా? కుమారుడే వారసుడు అవుతాడు. కానీ వారసుల పదానికి అర్థం ఎక్స్ట్రా యాడ్ అవుద్ది. కుమారుడు అనేటప్పుడు కంటే కూడా వారసుడు. ఇప్పుడు తండ్రి అనుకుంటే తన కుమారుడు, ఇప్పుడు నాకు 2 కుమారులు అనుకున్నాం, నేను అనుకుంటే నా ఆస్తి 2కి ఇవ్వచ్చు, ఒకటికి కూడా ఇవ్వచ్చు, నా ఇష్టం. అది దానికి వాళ్ళకి అధికారం లేదు. నేను ఎవరిని వారసుడు, ఆ తర్వాత ఎవరిని వారసులుగా నియమించుకుంటే వానికి ఇస్తాను కదా. అలాగే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనం పొందాలంటే మనం దేవునికి వారసులం కావాలి. ఎప్పుడవుతాం వారసులమే? క్రీస్తు సంబంధమైతే దేవునికి వారసులం అవుతాం. క్రీస్తు సంబంధం ఎప్పుడవుతాం? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినప్పుడు. కాబట్టి మాకు ప్రియమైన వారలారా గమనించండి, మనుషులు కల్పించిన పద్ధతులు ఎప్పుడు కూడా దైవోపదేశములు కావు. మనుషులు కల్పించిన పద్ధతులు ఎప్పుడు దైవోపదేశములు కావు. మనుషుల పద్ధతులు దేవుని పద్ధతులు కాదు, అవి మనం పెట్టుకున్నవి మన సంతోషం కోసం. మనుషులు కల్పించిన పద్ధతులతోటి, మనుషులు ఏర్పాటు చేసిన ఈ ఒక పద్ధతి ఉందనుకోండి, ఆ పద్ధతితోటి ఇదే దేవుని వాక్యం అనుకొని, ఇదే దేవుని ఆజ్ఞ అనుకొని నీ దేవుని ఆరాధన చేస్తే ఆ ఆరాధన వ్యర్థమైన ఆరాధన అని బైబిల్ చెప్పింది, నేను చెప్పలే. క్రిస్మస్ మనుషులు కల్పించిన పద్ధతి, అది వ్యర్థమైన ఆరాధన నువ్వు చేసేది. గుడ్ ఫ్రైడే మనుషులు కల్పించిన పద్ధతి, అది దైవోపదేశం కాదు. ఆ రోజు నువ్వు ఏం చేసినా అది వ్యర్థమైన ఆరాధన. ఈస్టర్ మనుషులు కల్పించిన పద్ధతి, అది దైవోపదేశం కాదు. ఆ రోజు నువ్వు ఏం చేసినా అది వ్యర్థమైన ఆరాధన, వేస్ట్. వేస్ట్ అంటే ఏంటండి? వేస్ట్ అంటే ఏంటి? వ్యర్థమైన దాన్ని మనం ఏం చేస్తాం? వ్యర్థమైన దాన్ని ఏం చేస్తాం? పడేస్తాం. కరెక్ట్. ఎక్కడ పడేస్తాం? నేను తీసుకుపోయి చెత్త బొట్టిలో వేస్తాం, డస్ట్ బిన్లో. తమిళ చెప్పడం కుప్ప తొట్టిలే ఎంగా கொண்டுపోయి இவங்க பண்றாங்க. இப்ப இந்த பண்டிகைக்கு இதெல்லாம் குப்பை தொட்டில போறதுக்கு சமம். அதனால ஒரு பிரயோஜனம் கிடையாது. దానివల్ల ఏ ప్రయోజనమో? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అనుకుని వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా యేసుక్రీస్తు పుట్టడానికి 800 సంవత్సరాలకు ముందే చెప్పబడింది. వాక్యం చదివితే అర్థమవుతాయి ఇవన్నీ. మనం బైబిల్ మీద బైబిల్ తీసి దుమ్ము దిలిపోతే క్రిస్మస్ రోజే కదా. 364 రోజులు చదివితే నీకు ఏమేమో తెలుస్తుంది. అది కూడా ఈయన అడుగుతాడు, బాయ్ నా బైబిల్ ఆడబెట్టినావు అంటే ఇది తెలియదు, ఇది బైబిల్ ఆడందా. సంవత్సరం అంతా వీడు బైబిల్ ఇంట్లో ఎక్కడుందో వీడికే తెలియదు. మరి కుటుంబ యజమానుడే ఈ గదిలో ఉంటే ఇంకా భార్యకి వాక్యం ఏం నేర్పిస్తాడు, పిల్లలకి ఏం నేర్పిస్తాడు? వీళ్ళందరూ పరలోకం పోయేది ఎప్పుడు?
ఆలోచన చేయండి. మీరు ఈయన ఎందుకు పిలిచారు చెన్నై నుంచి, మా పరువు చేస్తాను నేను అనుకోబాకండి. మరి అందరి సంగతి నేను చెప్పేది. నేను కూడా ఒకప్పుడు ఇట్లాగా ఉన్నోన్నే. నేను కూడా క్రిస్మస్ గంతులు వేసినాను ఒకప్పుడు. నేను కూడా క్రిస్మస్ కేరళస్ పోయి బ్రహ్మాండంగా గిటార్లు వాసి పాటలు పాడినోన్నే. ఒప్పుకుంటున్నామంటే ఏమి చేసి వదిలిందా ఇప్పుడు? అవన్నీ తప్పు అని తెలుసుకున్న తర్వాత మానుకున్నాం. వద్దు, అందుకని ప్రభు వచ్చింది. నా ప్రభు వచ్చింది నన్ను రక్షించడానికి. ఆయన ఇచ్చిన రక్షణ చాలు నాకు, అవునా కదా? కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి బైబిల్లో 34 కారణాలు ఉన్నాయనుకున్నాం. అందులో ఒక కారణం మనం ఈరోజు నేర్చుకున్నాం. ఏంటి ఒక కారణం? నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను. అంటే పాపం రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. దీనిని మనం నమ్మి, దీనికి లోబడి, దీని ఇతరులకు మనం వెళ్ళి చెప్దాం. సరేనా? చేద్దామా? నిజంగా ఆఖరులు నా ఒక్క ఆయన మాత్రం తలపుతున్నాడు బాగా కరెక్ట్గా. ఇంకెవ్వరు అసలు సమాధానం చెప్పట్లే. చేద్దామా? నిజంగా చేద్దామా? ఏది? సరే, నా తిరిగి ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా మీ ఆహ్వానాన్ని బట్టి జీవనల్లి కేఆర్పురం క్రీస్తు సంఘం వారికి ప్రభు పేరిట మా హృదయపూర్వక వందనాలు. నేను మాట్లాడినటువంటి మాటలు మీకు ఎవరికైనా ఇక్కడ కూర్చున్న వారికి కానీ ఈ మైక్ ద్వారా విన్న వారికి కానీ బాధ అనిపిస్తే, ఒకవేళ నేను కష్టపెట్టుంటే నన్ను క్షమించండి, నేను అడగను. ఎందుకంటే నేనేం అబద్ధాలు చెప్పలా, బైబిల్లో ఉన్నదే చెప్పాను. ఒకవేళ మీకు కోపం వస్తే కోపపడే బదులు నా కోసం ఆలోచించండి, నన్ను క్షమించి నా కోసం ఆలోచించండి. ఇతను చెప్పింది నిజమా కాదా, బైబిల్లో ఉందా లేదని ఆలోచించండి. ఆలోచించి తగినటువంటి సమయంలో మీకు మంచి నిర్ణయం తీసుకోండి. ఇదిగో నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం అని వాక్యం చెప్పింది. ఆలోచన చేయకుండా దేవుడి చిత్తానికి మనం లోబడదాం. మీకు అందరికీ వందనాలు.